అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిరంజీవి రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎందుకంట చెప్పండి, ఇటీవల కాలంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మీద అంటే మీ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్లే విమర్శలు చేయడము, పోస్టులు పెట్టడం మీరు ఎలా చూస్తారు? అటువంటి విషయాల్ని ఏ పార్టీ వాళ్ళు పెట్టినా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందువలనంటే ఒక మంచి వ్యక్తి ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉదయగిరి ఎమ్మెల్యేగా నిలబెట్టి వారికి ఉదయగిరి ప్రజల ఆదరాభిమానాలతో అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగింది. అటువంటి వ్యక్తుల గురించి సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని మీడియాల్లో కావచ్చు చెడు ప్రచారం చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఒక మంచి చేయాలనే వ్యక్తికి వారికి ప్రోత్సహించాలి, వారిని ముందుకి నడిపించే విధంగా మన ప్రోత్సాహం ఉండాలి తప్ప సామాన్య ప్రజలకి, పేద ప్రజలకు ఉపయోగపడే వ్యక్తుల్ని వారికి ముందు మనం ఎంతో ప్రోత్సహించి ముందుకు పంపించాల్సిన పరిస్థితుల్లో ఇది అభివృద్ధి జరుగుతుంది. ఉదయగిరి నియోజకవర్గం గత 40-50 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ఈ ఉదయగిరి నియోజకవర్గం ఈరోజు ఒక మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడి వారి చేతిలో ఈ ఉదయగిరి ముందుకు పోతుంది, అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది అనే ఆలోచనతోటే వాళ్ళు ఈ దుర్మార్గమైన ఆలోచన చేసి కొన్ని చెడు కార్యక్రమాలు ప్రచారం చేసి వారికి చెడ్డ పేరు తేవాలని ఆలోచన చేస్తున్నారు. అది మంచిది కాదు. అటువంటి చర్యల్ని నాయకులు మీ అందరం ఖండించడమే కాదు, ప్రజలు కూడా ఖండిస్తున్నారు. ఏ గ్రామంలో అయినా ఎక్కడ విచారించినా కూడా కాకర్ల సురేష్ గారు వారి ట్రస్టు ద్వారా చేసిన కార్యక్రమాలు కావచ్చు, వారి 9 నెలల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఈ నియోజకవర్గంలో తెలుసు. ఉదయగిరి నియోజక ప్రజలు అభివృద్ధిలో వెనుకబడి ఉండొచ్చు, కానీ ఉదయగిరి నియోజక ప్రజలందరూ కూడా చాలా మేధావులు, వారికి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తులు. ప్రతి గ్రామంలో కూడా వెనుకబడిన ప్రాంతమైనా కూడా ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ నియోజకవర్గానికి ఎంత చెడు చేసి బట్టగాల్చి వాళ్ళ మీద వేయాలన్నా కూడా అది జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రెడ్డి ఒకటి అంటే ఉదయగిరి నియోజకవర్గానికి ఇటీవల కాలంలో కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, అది రకరకాలుగా బ్రిడ్జిస్ కానీ ఏమైనా కలవట్లు కానీ మొత్తం చేపట్టారు. ప్రజల్లో మాత్రం మంచి పేరుంది, ప్రజల్లోనే తిరుగుతున్నాను. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కొంతమందిని ఒక రకంగా ఎమ్మెల్యే చూస్తున్నాడు, మరికొంతమంది కార్యకర్తలు ఒక రకంగా చూస్తున్నారు అనేది ఇటీవల కొంతమంది మీడియా ముందు కూడా రావడం జరిగింది. అది ఒక పథకం ప్రకారం జరిగిందా, కావాలని ఎట్లా? అంటే ప్రజల్లో మార్పు వచ్చింది, నాయకుల్లో మార్పు రావాలి. పాత రోజుల్లో నాయకులు మమ్మల్ని అడిగి గ్రామం నుంచి ప్రజలు ఎమ్మెల్యే కాడికి వెళ్ళాలి, లేకపోతే ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళాలి అనే ఆలోచనలో నాయకులు ఉండేవాళ్ళు. ఆ నాయకులకు తగ్గట్టుగా ప్రజలు ఉండేవాళ్ళు. ఈరోజు ప్రజలు సోషల్ మీడియా వచ్చింది, మెయిల్స్ వచ్చినాయి, డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా మంత్రి గారితో మాట్లాడుతున్నారు. అటువంటి విషయాల్లో నాయకులు మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని అనేదానికంటే కూడా ముందు మనం మారాలి. ముందు ఒక ఎమ్మెల్యే గారు, పనిచేసే ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వారికి పూర్తి సహాయ సహకారాలు అందించి ముందు ఆ ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో మనం చేదోడు వాదోడుగా ఉండటం నేర్చుకుంటే అటువంటి అభిప్రాయం ఉన్న నాయకులు కూడా వాళ్ళ మనసు మార్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అంటే బొల్లేని రామారావు ఒక వర్గంగా ఇచ్చేసి వాళ్ళ మనుషులే ఎక్కువ చేస్తున్నారు. ఇది అధిష్టానం దృష్టికి ఏమైనా మీరు తీసుకుని పోతున్నారా? ఇక్కడ వర్గాలు తెలుగుదేశం పార్టీలో లేవు. ఉదయగిరి నియోజకవర్గంలో అందరం తెలుగుదేశం పార్టీకి చెందిన వారమే. అందరం కూడా ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరికి వారు వర్గాలు అని ప్రచారం చేసుకుంటే అది జరగదు. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు ఎన్నిక చేయబడిన వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించాడు. అందులో తెలుగుదేశం పార్టీలో అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలవలేదు. కాబట్టి వారి అభివృద్ధి పదంలో పోయే మెంటాలిటీని మనం ప్రోత్సహించి ముందుకు తీసుకోవాలి తప్ప వర్గాలు గట్టి పార్టీని సర్వనాశనం చేయాలనుకుంటే అది జరగదు, జరగనివ్వం. ఇటీవల కాలంలో వరికుంటపాడు మండలంలో అగ్రిగోల్డ్ సంబంధించిన జామాయిల చెట్లు కావచ్చు, ఎర్రచందనం చెట్లు కావచ్చు ఎమ్మెల్యే కనుసన్నుల్లోనే జరుగుతున్నాయి అనేది పత్రికల్లో అదేవిధంగా టీవీల్లో కూడా రావడం జరిగింది. అది కొంతమంది కార్యకర్తలు చేసి ఇతని మీద చెడ్డ పేరు తెస్తున్నారనేది చెప్తారు. అది కరెక్టేనా?
అటువంటిది కరెక్ట్ కాదండి. ఎందుకంటే అగ్రిగోల్డ్ భూములు ఉన్నమాట వాస్తవం. అగ్రిగోల్డ్ భూములు ఒక ఎక్కడో దిక్కడ కొన్ని కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఎవరు పలానా కార్యకర్త కొట్టాడనేది కూడా ఎక్కడా ఏమీ లేదు. ఎవరో ఒకరు వాటిని కొన్ని కొట్టింటే వాళ్ళ అవసరాల కోసమో, లేకపోతే ప్రతి ఒక్కడు మన గ్రామాల్లో ఏదన్నా వాటి కొన్నిటి కొట్టుకుంటుంటారు. ఆ విధంగా కొట్టుకుంటే కొట్టుకొని ఉండొచ్చు. ప్రతిదానికి ఎమ్మెల్యేకి ఆపాదించడం అనేది మంచి పద్ధతి కాదు. శాండ్ ఇప్పుడు మీరు ఇందాక మీడియాలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. శాండ్ అసలు మన ఉదయగిరి నియోజకవర్గంలో శాండే లేదు. ప్రజలకి ఈరోజు ఫ్రీగా గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా శాండ్ ఇస్తున్నారు. ఎక్కడికి ఎవరికి ఎన్ని ట్రిప్పులు కావాలన్నా వేసుకుంటున్నారు. మీరు చూసే ఉంటారు. ప్రతి ఇంటి దగ్గర కొవ్వలు వేసుకొని శాండ్ విపరీతంగా తోలుకొని ఉంటున్నారు. ఇంకా శాండ్ మాఫియా ఎక్కడుంది, చెట్లు ఎక్కడుంది అంటే ప్రతి విషయాన్ని ఏదో విధంగా అంటగట్టి దాన్ని చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశం తప్ప ఇటువంటి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జరగవు. ఈ కార్యక్రమాలు జరిగినా కూడా మన ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. అందులో కాకర్ల సురేష్ గారు పర్టికులర్గా వారికి ఉన్న దృక్పథానికి, వారు చేసే చెడు ప్రచారానికి చాలా దూరము. కాబట్టి వారు ఇటువంటి పరిస్థితుల్ని ప్రోత్సహించరు. ఆ విధంగా ముందుకు ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్లరు. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మీద కొంతమంది కావాలని ఒక పథకం ప్రకారం బురద జల్లే కార్యక్రమం చేపడుతున్నారు. అయితే ఎమ్మెల్యే మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని కూడా చిరంజీవి రెడ్డి చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV కనిగిరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.